ఈరోజు మనం వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ చూస్తున్నాం. ఇది వెస్ట్ బైపాస్ అండి. ఇది ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అవుతుంది, చివరి దశలో ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జి ఉంది కదా, కృష్ణానది బ్రిడ్జ్. వెస్ట్ బైపాస్ కృష్ణానది మీద బ్రిడ్జి. ఇక గొల్లపూడి దగ్గర కనెక్టివిటీ ఇస్తున్నారు, వర్క్ కూడా జరుగుతుంది. ప్రజెంట్ ప్రోగ్రెస్ ఇది. ఆ వర్క్ కనెక్ట్ అయిపోతే ఇక్కడ దాదాపు కంప్లీట్ అయినట్టే. ఈ వర్క్ కంప్లీట్ అయ్యి ముందు అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, అది చిన్నవి చేస్తే దాదాపు వెస్ట్ బైపాస్ రెడీ అయిపోయినట్టే. ఈ వెస్ట్ బైపాస్ వల్ల ఇటు రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. రాజధానికి షార్ట్ కట్, ఇటు నుంచి కాజా వెళ్ళడానికి కూడా చాలా దగ్గర రూట్ అనమాట. ఇది రాజధానికి నియర్ బై. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి విజయవాడ సిటీలో రాకుండా ఇటు రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. ఇటువైపు చూసుకుంటే గన్నవరం ఎయిర్పోర్టు, అటువైపు చూసుకోవచ్చు. వీడియో అంటే పెన్నమనేని సిద్ధార్థ కాలేజీ పెద్దవుట్లపల్లి చిన్నవుట్లపల్లి దగ్గర ఈ హైవే ఎక్కిద్ది. అది NH-16 ఎక్కిద్ది అనమాట. గన్నవరం దాటాక ఈ హైవే ఎక్కేసిద్ది అనమాట. ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు విజయవాడ సిటీలోకి రాక్కర్లేదు, ఈ హైవే మీద వచ్చేయచ్చు. ఇలా వచ్చి గొల్లపూడి దగ్గర నుంచి హైదరాబాద్ హైవే ఎక్కేస్తారు. ఇటువైపు చూసుకుంటే రాజధానిలోకి వెళ్ళే వాళ్ళకి కనెక్షను. ఈ బ్రిడ్జి దాదాపు కృష్ణా నది మీద బ్రిడ్జ్ అయిందండి. బ్రిడ్జి కనెక్షన్ ఇస్తున్నారు. ఈ వర్క్ కంప్లీట్ అయితే ఇది ఓపెన్ అయిపోయింది. ఈ నెక్స్ట్ వచ్చేది రాజధానిలోకి చాలా షార్ట్ కట్. విజయవాడ రాకుండా 3 కిలోమీటర్లలోనే రాజధానికి వెళ్ళిపోతారు. కృష్ణానది దాటగానే వెంకటాయపాలెం రాజధాని వస్తుంది. తర్వాత ఇటు నుంచి గుంటూరు వెళ్ళడానికి కూడా కాదా టోల్ గేట్ దగ్గర ఇది కనెక్షన్ ఉంటుంది హైవేకి. అందువల్ల చాలా షార్ట్ కట్ అయింది. అన్ని విధాల వెస్ట్ బైపాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల ఇది కన్స్ట్రక్షన్ కూడా బాగా ఫాస్ట్గా అయింది. త్వరలోనే దీన్ని ఓపెన్ చేయబోతున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.